అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. అన్నయ్య చిరంజీవి గారి పేరు గిన్నిస్ రికార్డులో లిఖితం కావడం సంతోషదాయకం. అన్నయ్య చిరంజీవి గారికి సినీ ప్రపంచంలో రికార్డులు, విజయాలు కొత్త కాదు. ఈ రోజు అన్నయ్య గారి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో లిఖితం కావడం ఎంతో ప్రత్యేకం. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్స్ తో అలరించిన నటుడిగా చిరంజీవి గారి పేరు నమోదు కావడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. ద మోస్ట్ ప్రోలిఫిక్ ఫిలిం స్టార్ ఇన్ ఇండియా సినిమన్ అని గౌరవించడం ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇస్తుంది. అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్. అధికారుల బదిలీలపై డిప్యూటీ సీఎం పవన్ సంతృప్తి. ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో బదిలీలపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష నిర్వహించారు. బదిలీల ప్రక్రియలో నిబంధనలను అనుసరించడం, మాతృశాఖలో ఉన్న అధికారులకే పోస్టింగ్స్ ఇవ్వడం చెప్పుకోదగిన పరిణామమని అభిప్రాయపడ్డారు. అప్రాధాన్యమైన స్థానాల్లో ఉన్న వారికి తగిన పోస్టింగ్స్ ఇవ్వడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. బదిలీలపై వచ్చిన స్పందన, వార్తా కథనాలపై పవన్ కు అధికారులు వివరణ ఇచ్చారు. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. ఏపీ న్యాయశాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. త్వరలో మంత్రివర్గ భేటీలో తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతాయని తెలిపారు. అటు అమరావతిలో 100 ఎకరాల్లో ఇంటర్నేషనల్ లా కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. జూనియర్ న్యాయవాదులకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని ఆదేశించారు. గూగుల్ టు ఎన్విడిఐఏ 15 టెక్ కంపెనీల సీఈఓలతో మోదీ మీటింగ్. గూగుల్, ఎన్విడియా, అడోబ్ సహా 15 టెక్ కంపెనీల సీఈఓలను పీఎం మోదీ ఎంఐటీలో కలిశారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్లు, బయోటెక్నాలజీ రంగాలపై చర్చించారు. హ్యూమన్ డెవలప్మెంట్ గ్లోబల్ ఎకనామీని టెక్నాలజీ విప్లవాత్మకంగా మార్చిందన్నారు. మూడో అతిపెద్ద ఎకనామీగా ఎదుగుతున్న భారత్లో ఇన్నోవేషన్ కు అనువైన వాతావరణం ఉందన్నారు. దీనిని క్యాపిటలైజ్ చేసుకోవాలన్న తన సూచనకు సీఈఓలు సానుకూలంగా స్పందించారని ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు సత్యసమేతంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వరదల నేపథ్యంలో తాను ప్రకటించిన 50 లక్షలు, ఏఎంబీ తరపున మరో 10 లక్షల రూపాయల చెక్ను అందించారు. తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షల చొప్పున ₹1 కోటి ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబును కలిసి చెక్ ఇవ్వనున్నారు. కాగా లాంగ్ హెయిర్ గడ్డంతో ఉన్న సరికొత్త లుక్ లో మహేష్ ఆకట్టుకుంటున్నారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పని అదే. రాహుల్ గాంధీ. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేస్తున్నాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు. వారు ఎక్కడికి వెళ్లినా కులాలు, మతాలు, రాష్ట్రాలు, భాషల మధ్య విభేదాలు సృష్టించి సంఘర్షణను ప్రేరేపిస్తున్నాయని విమర్శించారు. పూంచ్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే అధిగమించవచ్చని ఒకవైపు దేశం పెంచేవారు బీజేపీ, ఆర్ఎస్ఎస్, మరోవైపు ప్రేమను పంచేవారు కాంగ్రెస్ ఉన్నారని రాహుల్ అన్నారు. రామయ్యపై ఒట్టేసి మాట తప్పారు హరీష్ రావు. టీజీ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా రైతులు ఏం పాపం చేశారు? సీతారామ ప్రాజెక్టు పూర్తయ్యిందని మంత్రులు చెప్పారు. మరి వైరా దిగువన ఉన్న రైతులకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు? రుణమాఫీ చేస్తానని భద్రాద్రి రామయ్యపై ఒట్టేసి మాట తప్పారు. వరదల బాధితులకు ఇప్పటి వరకు పూర్తి పరిహారం ఇవ్వలేదు అని ప్రెస్ మీట్ లో మండిపడ్డారు. కోదండరాంకు నేడు టీజేఏసీ సన్మానం. టీజేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 24న ఎమ్మెల్సీ కోదండరాంను సన్మానించనున్నారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, సంఘాలను ఏకతాటపైకి తెచ్చిన అప్పటి తమ చైర్మన్ కోదండరాం కృషి మరవలేనిదని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్రం ఏర్పాటైన 10 ఏళ్ల తర్వాత ఆయనను ఎమ్మెల్సీ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, గెజిటర్, పంచాయతీ కార్యదర్శులు, గ్రూప్ 1 ఇలా 205 సంఘాలతో జేఏసీ ఏర్పాటైందని గుర్తు చేశారు. ట్యాంక్ బండ్ పై తెలంగాణ యోధుల విగ్రహాలు పెట్టండి. కూనంనేని తెలంగాణ సాయుధ పోరాటాల యోధుల విగ్రహాలను హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ప్రదర్శించాలని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దొడ్డి కుమరయ్య విగ్రహాలను ట్యాంక్ బండ్ పై బొమ్మగాని ధర్మభిక్షం, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, భీమారెడ్డి నరసింహారెడ్డి, నల్లమల్ల గిరిప్రసాద్ విగ్రహాలను వారి జిల్లా కేంద్రాల్లో ప్రదర్శించి గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. అడ్డంకులు ఎదురైన లోపాలు ఎత్తిచూపుతాం కేటీఆర్. టీజీ ఆసుపత్రుల్లో వైద్య ఆరోగ్య సేవలపై అధ్యయనం చేసేందుకు వెళ్లకుండా తమ నేతలను పోలీసులు అడ్డుకోవడాన్ని కేటీఆర్ ఖండించారు. సమస్యలు తెలుసుకునేందుకు మా నేతలు వెళ్తున్నారు. వెంటనే వారిని విడుదల చేయాలి. రాజకీయాలకు అతీతంగా మా నేతలు ఆసుపత్రులను పరిశీలిస్తారు. ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోపాలు ఎత్తి చూపుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.